వార్తలకి స్వాగతం. 5 నెలలుగా జీతాలు లేవు, కుటుంబాలు పస్తులుంటున్నాం. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మిషన్ భగీరథ కార్మికుల ఆవేదన. పట్టించుకొని భగీరథ అధికారులు. భగీరథ మిషన్, వాటర్ ఫిల్టర్, పైప్ల లీకేజీ సమస్యలను కూడా పట్టించుకొని ఏఈ, డిఈలు. జీతాలు ఇవ్వకుంటే కలెక్టరేట్లో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్న జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, ఉపాధ్యక్షుడు పల్లె నరసింహులు, పలువురు కార్మికులు. 5 నెలల జీతాలు ఇవ్వడం లేదు. ఎప్పుడు అడిగినా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పడమే కానీ ఎవరు డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా మనకు సరిగా చెప్పడం లేదు. కంపెనీలు ఇట్లా మాకు బిల్లులు కాలేవు, బిల్లులు వచ్చినప్పుడు ఇస్తామంటారు. ఎన్నిసార్లు చెప్పినది కార్మికులకు జీతాలు లేక తల్లడిల్లినట్టే ఉన్నది. పెట్రోల్ పోసుకొని ఒక్కొక్కరు 10-15 కిలోమీటర్ల నుంచి రావడం ఉన్నది, పోవడం ఉంది. ఇక్కడ నడిపేపోతే ఇక్కడ మోటార్లు అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి ఏఈలకు ఫోన్ చేస్తే ఇట్లా ఫోన్ లేపడం లేదు, ఏదైనా ఫోన్ లేపడం లేదు. మళ్ళీ అడుగుతారేమో జీతాలు ఈడ ప్రాబ్లం ఉందని చెప్పదామంటే ఇట్లా జీతాల భయానికి ఏఈలు ఇట్లా ఇక్కడ రావడం లేదు. వీళ్ళు ఇక్కడ చేసే వర్కర్లు ఏం ఖరాబ్ అయినా ఈ వాటర్ ప్రాబ్లం ఉన్నా వీళ్ళే చేసుకుంటారు కానీ ఎవ్వరు పట్టించుకునే నాదుడే లేడు. కంపెనీ అయినాను డిపార్ట్మెంట్ అని కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలి. 5 నెలల జీతాలు. దీనిపై చర్య తీసుకొని ఇంటర్ ఇవ్వకపోతే ఇట్లనే యథావిధిగా మోటార్లు బంద్ ఉంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది.